ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై డీఎంకే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో కొనసాగుతున్న పార్టీలు రానున్న శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో డీఎంకే నాయకత్వం నుండి అదనపు సీట్లు, అనుకూలమైన నియోజకవర్గాలను పొందడం పైన కూటమి పార్టీలు దృష్టి సారించాయి. మరొకవైపు గతంలో మాదిరిగానే కూటమి పార్టీలకు సీట్లను కేటాయించి తాను మెజారిటీ సీట్లలో పోటీ చేయాలని డీఎంకే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన కూటములు సీట్ల పంపకాలపై కసరత్తు చేస్తున్నాయి. అధికార డీఎంకే కూటమి సైతం ఇప్పుడు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై దృష్టి పెట్టింది. వాస్తవానికి డీఎంకే కూటమిలోని భాగస్వామ్య పార్టీలు గతంలో కంటే అధిక సీట్లను డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఏకంగా అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ను వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత సజావుగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల మధ్యనే గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఓవైపు అన్నా డీఎంకే, బీజేపీ సారథ్యంలోని కూటమి రోజురోజుకు బలోపేతమవుతోంది. మరోవైపు విజయ్ సారథ్యంలోని టీవీకే సైతం ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం తమిళనాడులోని డీఎంకే కూటమి దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో డీఎంకే నాయకత్వం ఏకంగా సీట్ల సర్దుబాటు వ్యవహారంపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల తరహాలో అదే సంఖ్య స్థానాల్లో పోటీ చేయాలని, కూటమిలో అదనంగా కొత్త పార్టీలు చేరితే వాటికి మిత్రపక్షాల సీట్ల నుంచి సర్దుబాటు చేయాలని, 170 స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దించాలని డీఎంకే భావిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 25, మిగతా పార్టీలకు 39 సీట్లను కేటాయించాలని డీఎంకే నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే నాయకత్వం భావిస్తున్నట్లు గతంలో పోటీ చేసిన సంఖ్యలోనే కూటమి పార్టీలు పోటీ చేసేందుకు సుముఖంగా ఉంటాయా లేదా, మరిన్ని సీట్లు కావాలని పట్టుబడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో కొనసాగుతున్న పార్టీలు రానున్న శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో కూటమి నాయకత్వం నుంచి అదనపు సీట్లు, అనుకూలమైన నియోజకవర్గాలను పొందడంపై కూటమి పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి 50కు పైగా స్థానాలను పొందాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనైనా 2 అంకెల సంఖ్యలో సీట్లు పొందాలని కూటమిలోని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. డీఎంకేతో చర్చలకు 5 సభ్యులతో కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. డీఎంకే నాయకత్వం మాత్రం గత ఎన్నికల్లోని సీట్ల సర్దుబాటు విధానాన్నే ప్రస్తుత ఎన్నికల్లోనూ పాటించాలని భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే 174 స్థానాల్లో పోటీ చేయగా కాంగ్రెస్కు 25, ఇతర పార్టీలకు 35 సీట్లు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాల్లో గెలిచి వ్యక్తిగత మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లోనూ అదే స్థాయి స్థానాల్లో పోటీ చేస్తే మాత్రమే వ్యక్తిగత మెజారిటీతో మళ్లీ అధికారాన్ని ఏర్పాటు చేయగలమని డీఎంకే భావిస్తోంది. కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వ్యక్తిగత మెజారిటీ లేకపోతే అధికారం ఏర్పాటు కోసం కూటమి పార్టీల డిమాండ్లకు నిస్సహాయతతో తలవంచాల్సి వస్తుందని డీఎంకే భావిస్తోంది. అందుకే ఈసారి కూడా గతంలో మాదిరిగానే మెజారిటీ సీట్లలో పోటీ చేయాలని డీఎంకే భావిస్తోంది. అయితే గతంతో పోల్చితే డీఎంకే కూటమిలోని పార్టీల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి 50కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పార్టీలైన డీఎండీకే, రామదాసు వర్గం, పీఎంకే ఇంకా కూటమి ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేయలేదు. చివరి క్షణంలో ఈ పార్టీలు డీఎంకే కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే కూటమిలోని ప్రధాన పార్టీలు మినహాయించి ఇతర మిత్రపక్షాల సీట్లలో కోత వేసి కొత్త పార్టీలకు సర్దుబాటు చేయాలనే ఆలోచనలో డీఎంకే అధిష్టానం ఉంది. అప్పుడు 170 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి దించి మిగతా పార్టీలో కాంగ్రెస్కు 25, వీసీకే, సిపిఎం, సిపిఐ, ఎంఎన్ఎం, డీఎండీకేలకు 6 చొప్పున, పీఎంకేకు 4, ఐయుఎంఎల్కు 3, ఎంఎంఏకేకు 2 సీట్లు కేటాయించాలని నిర్ణయించి దాని ప్రకారం అంచనాల జాబితాను డీఎంకే సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. 2 అంకెల సంఖ్యలో సీట్లు డిమాండ్ చేసే పార్టీలను వాటి ప్రాధాన్యత మేరకు రాజ్యసభ సీట్లు, ఇతర పదవులను చూపించి బుజ్జగించాలని భావిస్తున్నట్లు
ఆ మేరకు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతకు రాజ్యసభ సీటు ఆఫర్ చేయడానికి డీఎంకే సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి దాదాపు ఖరారైన నేపథ్యంలో ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై నాయకత్వం కసరత్తు చేస్తోంది. గతంలో మాదిరిగానే తన మిత్ర పక్షాలకు సీట్లను కేటాయించే యోచనలో డీఎంకే ఉండగా ఈసారి మరిన్ని అధిక సీట్లతో పాటు అధికారంలో భాగస్వామ్యం వంటి డిమాండ్లు పలు పార్టీల నుండి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మిత్ర పక్షాలను డీఎంకే ఏ విధంగా బుజ్జగించి సీట్ల సర్దుబాటును సజావుగా సాగేలా చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.